దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు అవకతవకలపై విచారణ జరిపించాలని కోరుతూ రాజమండ్రి టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజమండ్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై భాస్కర్ ఎన్ రాజా మాట్లాడుతూ నీట్ పరీక్షపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటానికి నిర్ణయించుకుంది। కొన్ని రోజులుగా నీట్ స్కామ్పై అభ్యర్థులు గగ్గోలు పెట్టడంతో పాటు న్యాయస్థానాలను ఆశ్రయించిన పట్టించుకొని ప్రభుత్వం చివరికి సుప్రీంకోర్టు కేంద్రానికి నీట్ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశాక ఎట్టకేలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించి 2 చోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని అంగీకరించామన్నారు। ఎన్టీఏను మెరుగుపర్చాల్సి ఉందని చెప్పుకొచ్చారు। అంతే తప్ప కుంభకోణంపై విచారణ జరిపిస్తామని కానీ విద్యార్థులకు ఏ విధమైన న్యాయం చేస్తామని కానీ తెలపలేదు। నీట్లో అక్రమాలు అవేవో సాధారణంగా చోటు చేసుకున్న చిన్న తప్పులన్నట్లు పేర్కొన్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వి రాంబాబు, సహాయక కార్యదర్శి కె జ్యోతిర్మయి, సిటీ కమిటీ సభ్యులు దుర్గా ఆచారావు, వైష్ణవి, హంసిక తదితరులు పాల్గొన్నారు। దేశవ్యాప్తంగా ఈరోజు వైద్య విద్యకి ప్రవేశం కల్పించే నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయి। ఏదైతే ఎన్టీఆర్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే నిర్వహిస్తూ ఉందో నీట్ పరీక్ష, దాంట్లో పేపర్ లీకేజీ కావడం ఈరోజు చర్చనీయాంశంగా మారింది। దేశవ్యాప్తంగా ఎంతోమంది నీట్ చదువుకునే విద్యార్థులకి ఇది అన్యాయంగా తెలుస్తూ ఉంది। ఎప్పుడూ లేని విధంగా 720 మార్కులు దాదాపు 67 మంది విద్యార్థులకి రావడం అంటే ఇది పేపర్ లీకేజ్ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం। అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి, మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించాలి। ఏదైతే లీకేజ్ జరుగుతూ నీట్ పరీక్ష జరిగిందో దాన్ని రద్దు చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం। లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం।